రవికిరణ్ అన్నమాట. ఈ బాదురుపల్లి ప్రణీత్ ఫ్లోరలో చేసాము ప్రాజెక్ట్ కూడా. సార్ వచ్చేసి మా దగ్గర రావడం మెయిన్ రీజన్ ఏంటంటే మోడ్యులర్ ఫినిషింగ్ కావాలని కోరుకున్నారు సార్ కూడా. బట్ సార్ కూడా చాలా మార్కెట్లో చాలా మంది ఇంటీరియర్స్ దగ్గరికి వెళ్ళారు, చాలా చూశారు, అన్నీ చేశారు. బట్ లాస్ట్కి వచ్చి సార్ వచ్చేసి మనతోనే ఫైనల్ చేసుకొని ప్రాజెక్ట్ అనేది మనం స్టార్ట్ చేసాం. అయిపోయి 3 months అవుతుంది. మా సైడ్ నుంచి సర్వీస్ ఎలా ఉంది, మా సైడ్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, బేసిక్గా మనల్ని ఎందుకు చూస్ చేసుకున్నాను మోడ్యులర్లో అని చెప్పేసి సార్ మాటలు తెలుసుకుందాం. హాయ్ అండి, హాయ్ ఆల్. యాక్చువల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ రవి గారు అండ్ నాగరాజ్ గారు. సో మా ఇంటీరియర్ డిజైన్ కోసము ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఇంటీరియర్ డిజైనర్స్ మేము కన్సల్ట్ అయ్యి కొటేషన్స్ తీసుకొని అంటే ఇంచుమించుగా లోకల్ వెండర్స్ నుంచి జర్మన్ బ్రాండ్కి ఈ రేంజ్ వరకు అన్నీ చూసాము. సో అన్నీ చూడగా మాకు కాస్ట్ వర్సెస్ క్వాలిటీ ఈ రెండిట్లో పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది నాకు రవి గారి దగ్గర కనిపించింది, ఆర్బీ ఇంటీరియర్ దగ్గర కనిపించింది. సో ఫస్ట్ యాక్చువల్లీ రవి గారిని కలిసినప్పుడు కానీ కొటేషన్ తీసుకున్నప్పుడు అంటే మా కన్వర్జేషన్స్లో కానీ ఆయన కమిట్మెంట్, ఆయన సిన్సియారిటీ అనేది ఆయన మాటల్లోనూ యాజ్ వెల్ ఆయన ఇచ్చే డెలివరీస్లోనూ ఉంది. కాస్ట్ వైజ్ ఆయన ఇచ్చిన కమిట్మెంట్ కానీ, టైం వైజ్ ఆయన ఇచ్చిన కమిట్మెంట్ కానీ ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, రవి గారు అయితే మంచిగా చేస్తారనిపించింది. అది కాన్ఫిడెన్సే కానీ అది ప్రూవ్ ఎప్పుడైందంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయిందండి. సో ఆయన మా కమిట్మెంట్ ఇచ్చింది 60 daysలో మేము కంప్లీట్ చేస్తాము అని ఇచ్చారు. మాకు కంప్లీట్ చేసింది ఎగ్జాక్ట్గా 55 daysలో. 60 days కమిట్మెంట్ ఇచ్చి 55 daysలో కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేశారు, ఇంక్లూడింగ్ ఆల్ మైనర్ వర్క్స్. అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ఫ్యాక్ట్ క్వాలిటీ వైజ్ అయితే అసలు కాంప్రమైజ్ ఎక్కడ అవ్వలేదండి. మెటీరియల్ సెలక్షన్లో కానీ, మాకు దాన్ని గైడ్ చేయడంలో కానీ బెస్ట్ ఏది అని మమ్మల్ని గైడ్ చేశారు మంచిగా. దాని తగ్గట్టు చాలా ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువేనండి. జనరల్గా నాకు తెలిసిన ఇంటీరియర్స్ అని కాదు, కార్పెంటర్స్ నేను హైదరాబాద్లో లాస్ట్ 20 years నుంచి ఉంటున్నాను. నాకు తెలిసిన కార్పెంటర్స్ ఒక 20-30 మంది ఉంటారు. కార్పెంటర్స్ అంటేనే జనరల్గా అసలు చెప్పిన టైంకి చేయరు, డబ్బులు తీసుకుంటారు, పని చేస్తారు, గ్యారెంటీలు ఇలాంటివి చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ తెలిసి నాకు తెలిసిన వాళ్ళు అసలు పోకూడదని డిసైడ్ అయ్యి సో కొత్తగా ట్రై చేద్దామని చెప్పి మంచి వాళ్ళని వెతుకుదామని చెప్పి చూసి ఈయన మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ వేస్ట్గా పోలేదండి, చాలా మంచిగా చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. ఐ విష్ గుడ్ లక్ ఫర్దర్. రిఫరెన్స్ అయితే నేను చాలా మందికి ఇచ్చారు, మరి ఎంతమంది అది కన్సిడర్ అలా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ అండి. రవికిరణ్ గారి ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ ఫుల్లీ మోడలర్ ప్రాజెక్ట్ అండి. టోటల్ ఫ్యాక్టరీ వర్క్ హ్యాండ్ మేడ్ అనేది నాకు తెలిసి ఒక 2-3% చేయడం జరిగింది ఓన్లీ ఫ్లాట్లో. మిగతా 97% వర్క్ మొత్తం మనం ఫ్యాక్టరీలోనే రెడీ చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. యాక్చువల్గా ఇది మనకి 3rd మోడలర్ ప్రాజెక్ట్ అనమాట రవికిరణ్ గారిది. అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పుడు మనకి 8th మోడలర్ ప్రాజెక్ట్ వచ్చిందండి. సార్ వాళ్ళ ప్రాజెక్ట్ నుంచి నేను కూడా ఒక 20 నుంచి 30% వర్క్ అనేది నేర్చుకోవడం జరిగింది. కొన్ని పాయింట్స్ నాకు కూడా ఎంత 2 ప్రాజెక్ట్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో దాంట్లో నుంచి నేర్చుకొని ఇప్పుడు మేము 8th మోడలర్ ప్రాజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాము. సో ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మేము టోటల్ 100% మోడలర్కి చేద్దాం అనేసి ఒక ఫ్యాక్టరీ పెట్టి దాంట్లో అక్కడే మనం రెడీ చేసి ఫ్లాట్లో ఇన్స్టాల్ చేసే విధంగా మనం ట్రై చేస్తున్నాం. సో బలంగా మనల్ని నమ్మి ముందుకు తీసుకెళ్ళిన రవికిరణ్ గారికి ప్రాజెక్ట్లో ప్రాఫిట్ లాస్ చూడకుండా సార్ మనల్ని ఎంకరేజ్ చేసి ఈ స్థాయికి మనల్ని తీసుకురావడంలో సార్ బాధ్యత కూడా కొంత ఉందని నేను బలంగా కోరుకుంటున్నాను. కొన్ని ప్లస్లు అయినాయి, కొన్ని మైనస్లు అయినప్పుడు కూడా సార్ మనం గట్టిగా పక్కన నుంచి సపోర్ట్ చేయడం జరిగింది. మీరు చేయగలుగుతారు, నేను సపోర్ట్ చేస్తాను, మీకు కొన్ని ఒక 1 week ఎక్స్ట్రా కావాలా, ఓకే చేయండి అన్నారు. బట్ సార్ చెప్పారు 60 రోజుల్లో తీసుకొని 55 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. నాకైతే గుర్తులేదండి నేను ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేద్దామని. బట్ స్టిల్ నేను నమ్ముతున్నాను సార్ ప్రాజెక్ట్ మనము బిఫోర్ ప్రామిస్ డేటే కంప్లీట్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా సంతోషం అండి, మీరు ఇక్కడికి వచ్చి మీరు చాలా దూరం నుంచి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. సార్ ప్రాజెక్ట్ అయిపోయి ఒక 6 months అయినా కూడా మేము అదే మాట మీద కట్టుబడి ఉన్నాం. సార్ కూడా మాకు చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫర్దర్గా కూడా మీరు మమ్మల్ని అలానే బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు బిజినెస్ పెట్టాలన్నారు, పెట్టారు, సక్సెస్ అయ్యారు కదా. నిజానికి మీ సిన్సియారిటీ మీ సక్సెస్కి రీజన్ అండి. థ్యాంక్ యూ.